ప్రియమైన వారులారా, మరి ఈ సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 47వ అధ్యాయము 28వ వచనము. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యము ఈరోజు పాఠానికి ఏర్పరచబడింది. ఈ వాక్యములో వయేకి అనేటువంటి పదము ఉన్నది. వయేకి, మనము వయేకి అనే పదాన్ని చూస్తున్నాం ఇక్కడ. అండ్ హి లైవ్డ్, మరియు అతడు జీవించాడు. యాకోబు అవిను వారి యొక్క చివరి సమయములో చెప్పబడుతున్న మాటలు ఇవి. జీవితంలో అతని వయసు 147 సంవత్సరాలని మనం చూస్తున్నాము. తన యొక్క వయసులో 130 సంవత్సరాలు కష్టాలు బాధలతో ఉన్నదని యాకోబు అవిను వారు చెప్తూ ఉన్నారు. ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినట్లయితే, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 110, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాడు. ప్రియులారా, యాకోబు గారు తన యొక్క జీవితము, తన యొక్క సంవత్సరాల గురించి చెప్తూ 130 సంవత్సరాలు తాను యాత్ర చేశానని చెప్తున్నాడు. ఇంకా 17 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 17 సంవత్సరాలు ఐగుప్తులో యోసేపుతో జీవిస్తూ ఉన్నాడు, తన కుటుంబంతో జీవిస్తూ ఉన్నాడు, సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సబ్బాతు, ఈ యొక్క విశ్రాంతి దినము ఆశీర్వాదముల సబ్బాతు అని మనం చెప్పవచ్చు. ఈ సబ్బాతు ఆశీర్వాదముల సబ్బాతు. యాకోబు అవిను తన పిల్లలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మొదటిగా యోసేపు యొక్క పిల్లలను ఆశీర్వదించారు. ఆదికాండము 48వ అధ్యాయంలో ఎఫ్రాయిం మనస్సేలను ఆశీర్వదించారు. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు అవిను వారు తన కుమారులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు, వారిని దీవిస్తూ ఉన్నారు. అందుకనే ఈ సబ్బాతు ఏ సబ్బాతు అంటే ఆశీర్వాదముల సబ్బాతు. ఆ పరలోకమందున్న తండ్రి తన యొద్దకు పిలువబడిన వారందరూ కూడా ఆశీర్వదించబడాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అబ్రహాము గారిని పిలిచినప్పుడు కూడా ఆదికాండం 12వ అధ్యాయం 1 వచనాల్లో మనం చూసినప్పుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. నీవు నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే చోటికి నువ్వు వెళ్ళినట్లయితే నేను ఆశీర్వదిస్తాను అన్నారు. అంటే పరమ తండ్రి పిలుపు ఆశీర్వాదపు పిలుపు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చాలు. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి. అట్టివారు ఎలా ఉండాలంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, దీవించువారుగా ఉండాలి, దీవించువారుగా ఉండాలి. అందుకనే అబ్రహాము అవిను అందరినీ దీవించటాన్ని మనం చూస్తూ ఉంటాం. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అతను దీవెనకరంగా ఉన్నాడు, అందుకనే దీవించబడ్డాడు. ఇస్సాకు వారు కూడా ఇతరులకు దీవెనకరంగా ఉన్నారు, ఇతరులకు దీవెనలే ఇచ్చారు తప్ప ఇతరులను అతడు శపించలేదు. యాకోబు వారు కూడా మరి ఇతరులను దీవించాడు. అంటే అర్థము, అతడు ఎక్కడికి వెళ్ళినా ఆ
ప్రజలకు దీవెన కలగాలనే కోరుకున్నాడు, ప్రజలకు దీవెనకరంగానే ఉన్నాడు. అలాగే యోసేపును మీరు తీసుకున్నట్లయితే, యోసేపు పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి దీవెనకరంగా ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఈ లోకంలో కొంతమందిని చూస్తూ ఉంటాం. వారు ఇతరుల కీడు కోరుతూ ఉంటారు. ఇతరులకు హాని చేయటమే వాళ్ళ యొక్క పని, వారి ఆలోచన, వారి ఉద్దేశాలు ఉంటాయి. మంచి చేసిన వారికి కూడా కీడు చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రము ఆశీర్వాదకరం కాదు. యోసేపు చూడండి, తనకి కీడు చేసిన వారిని, తనని దూషించిన వారిని, ద్వేషించిన వారిని దీవించాడే కానీ శపించలేదు. ప్రియులారా, యాకోబు అవీను వారు తన అంతిమ యాత్రకు సమీపంగా ఉన్నారు. ఈ లోక యాత్రను ముగించుకునే సమయంలో అతడు ఈ లోకములో దీవెనలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది వైయేకి అంటే నిజమైన జీవితం, ధన్యకరమైన జీవితం, గొప్ప జీవితం, మంచి జీవితం. ఇలాంటి జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. ఇలాంటి జీవితాన్ని జీవించాలి. నీవు మరణించినా నిన్ను గురించి బాధపడేటువంటి వాళ్ళు ఉండాలి, నిన్ను గురించి ఏడ్చే వాళ్ళు ఉండాలి. యాకోబును గురించి ఐగుప్తీయులు 70 రోజులు ఏడ్చారండి. ఎంత గొప్ప జీవితాన్ని అతడు జీవించాడో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ వైయేకి అతడు జీవించెను అంటే అర్థము ధన్యుడిగా జీవించాడు, అనేకులకు దీవెనకరంగా జీవించాడు, తన కుటుంబానికి ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా జీవించాడు. తండ్రికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు మరణములో కూడా జీవిస్తారు. హల్లెలూయా. ఆదికాండము 47:28 వచనం అయిపోయిన వెంటనే 29వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, ఇశ్రాయేలు సావవలసిన దినములు సమీపించినప్పుడు అని రాయబడింది. చూసారా, పైనేమో అతడు జీవించినట్లుగా జీవించిన దినములు చెప్తూ ఉన్నాయి, వెంటనే అతడు చావవలసిన దినములు సమీపిస్తున్నాయి అని చెప్పబడుతుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, యాకోబు తన సావులో కూడా జీవిస్తున్నాడు, దీవెనకరంగా ఉన్నాడు. చూసారా, చనిపోయే సమయంలో కూడా, చనిపోయే వరకు కూడా దీవెనకరంగా ఉన్నాడండి. మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పాఠము యాకోబు యొక్క జీవిత ముగింపు క్షణాలు గురించి రాయబడి ఉంది. తన ముగింపు క్షణాలలో తను ఏం చేశాడు అనేది మనం చూస్తే, ఐగుప్తు దేశానికి దీవెనకరంగా ఉన్నాడు, తన కుటుంబానికి దీవెనకరంగా ఉన్నాడు. అలాగే మనము అనేకులకు దీవెనకరంగా ఉండాలి, మన కుటుంబానికి కూడా మనం దీవెనకరంగా ఉండాలి. యాకోబు అలాగే ఉన్నాడు, యోసేపు కూడా అలాగే ఉన్నాడు. యోసేపు ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూస్తే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, అనేక మందికి ఆహారం ఇచ్చి బ్రతికించాడండి. ఏం చేశాడు? అది ఆశీర్వాదం కాదా? అనేక మంది ప్రాణాలని బ్రతికించడం అంటే అది ఆశీర్వాదం కాదా చెప్పండి? రెండవది, తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తన సహోదరులు తన దగ్గరికి వచ్చారు, ఆకలితో ఆహారం కోసం వచ్చారు, వారికి ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఇంకా ఏమిచ్చాడు? నా దగ్గరికి రండి, మీరు గోషేను ప్రాంతంలో ఉండొచ్చు, మీ పశువులకు కావలసిన మంచి ప్రాంతం అది, మంచి గడ్డి ఉంటుంది, పచ్చిక బయలులు ఉంటాయి, మీరు చక్కగా జీవించవచ్చు అన్నాడు. అంటే అర్థం ఏంటి? కుటుంబానికి ఏమిస్తున్నాడు? ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఈరోజు మనం అందరం కూడా గమనించాలి, మనం సంఘంలో ఉంటే మనం సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘములో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. సలహా ఇవ్వడంలో కానీ, ఆర్థికంగా సహాయం చేయడంలో కానీ,
వారిని జీవనోపాధిలో నిలబెట్టడంలో కానీ మనం ఉండాలి. మనము మన తోటి సహోదరులకు ఆశీర్వాదకరమైనటువంటి వారిగా నిలవాలి. అప్పుడు మనల్ని పరమ తండ్రి ఆశీర్వదిస్తాడు. యోసేపు మొట్టమొదటిగా తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు ప్రియులారా, ఇతరులకి సంపాదించి పెట్టాడు. పోతీఫర్ కుటుంబానికి సంపాదించి పెట్టాడండి. చూసారా? ఇదంతా చూసిన పరమ తండ్రి యోసేపుకి విస్తారమైన సంపాదన ఇచ్చేశారు. అందుకనే మనం ఎప్పుడు కూడా మన సంపాదన, మన సుఖం, మన క్షేమం కాదు, మన తోటి వారికి మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఉన్న వారికి మనం ఎలాగ ఆశీర్వాదాలు ఇవ్వాలి అని ఆలోచిస్తే పరమ తండ్రి వారు మనకి ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలో ఆయన చూసుకుంటారు. గమనించాలి, యాకోబు వారి జీవితాల్లో అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూనే వచ్చాడు. తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు తన మామ ఇల్లు ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది. అక్కడ ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో కూడా యాకోబు వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశం మరింతగా ఆశీర్వదించబడింది. లేకపోతే అతని గురించి ఎందుకు 70 దినాలు ఏడుస్తారు? వాళ్ళకి అవసరం ఏమొచ్చింది? 70 రోజులు ఏడాల్సిన అవసరం ఏమొచ్చింది వారికి యాకోబు గురించి? ఎలా ఉన్నాడు యాకోబు అంటే అక్కడ యాకోబు వారికి మంచి విషయాలు చెప్పాడు, శాంతిని బోధించాడు, సృష్టికర్తలో ఉన్న ఆనందాన్ని ఐగుప్తు దేశానికి పంచాడు, సృష్టికర్తలో ఉన్న అద్భుతాలను ఐగుప్తు దేశ ప్రజలకు పరిచయం చేశాడు. మీకు ఇంకో మాట చెప్పమంటారా? ఐగుప్తీయులు కూడా యాకోబు వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలో కూడా అనేక మంది పరమ తండ్రి పిల్లలైపోయారు. హల్లెలూయా. యాకోబు వారి యొక్క అంతము సమీపమై ఉన్నటువంటిది మరి అతడు తెలుసుకున్నాడు. అతను ఏం చేశాడండి? తెలుసుకున్నాడండి. కాబట్టి యోసేపును పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. యాకోబు ధన్యకరమైన జీవితం జాగ్రత్తగా గమనించాలి. యాకోబు తన కుమారుని పిలిచి ఏమంటున్నాడు? ఏం చెప్తున్నాడంటే, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. చాలండి, జాగ్రత్తగా గమనించండి. తన కుమారుడైన యోసేపుకు తను చెప్తున్న మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటి, భావం ఏంటి, పరమార్థం ఏంటి అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. తాను చనిపోతున్నాను అనే విషయం తాను తెలుసుకున్నాడు. తన మరణానికి తాను సిద్ధపడుతున్నాడు. తన అంతిమ యాత్ర ఎలా ఉండాలో కూడా అతడు యోసేపుతో చెప్తున్నాడు. నన్ను ఐగుప్తులో పాతి పెట్టవద్దు అని చెబుతూ, మరి నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్తున్నాడు. తన పితరులతో తను పడుకోవాలనేటువంటి తన పితరులతో పాటు తను నిద్రించాలని, అక్కడ ఉండాలని అతడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రీతిగా ప్రమాణం చేయించుకుంటున్నాడు. అంటే తన మరణ కాలములో కూడా తన లక్ష్యాన్ని మర్చిపోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, భక్తులు తమ లక్ష్యాలని ఎప్పుడూ మర్చిపోలేదు. చాలామంది లోకంలో మర్చిపోతూ ఉంటారు, లక్ష్యాలని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలోహిం వారి మాటలు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. యాకోబు గారికి ఆ విషయాలు తెలుసు. తాను ఎక్కడ పాతి పెట్టబడాలో అతడు ముందే తెలుసు. తన మరణం తర్వాత ఏమి సంభవించబోతుందో అతనికి తెలుసు. చూసారా, ఇది ధన్యకరమైన జీవితం కాదా? ఆదికాండము 48వ అధ్యాయము 21వ వచనంలో మీరు గమనించినట్లయితే, మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోబోచున్నాను, ఎలోహిం వారు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకొని పోవును. చాలు.
చూసారా? అంటే అతడు నిరీక్షణ కలిగి ఉన్నాడు, అతడు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అలాగే తన పిల్లలకు కూడా గమ్యం కూడా చెప్తున్నాడండి. యాకోబు ఎలోహిం వారి యొక్క నిబంధనపై విశ్వాసం కలిగి ఉన్నాడు. ఐగుప్తు జీవితం తాత్కాలికమే అని అతడు గుర్తించాడు. కానానే శాశ్వతమైనదని గుర్తించాడు. అలాగే యాకోబు వలె మనం కూడా ఈ లోకము తాత్కాలికమైనదని మనం ఎరిగి శాశ్వతమైన ఆ పరలోక రాజ్యం వైపు మనం దృష్టి పెట్టి దాని కొరకు మనము సిద్ధపడాలనేది యాకోబు వారి యొక్క ధన్యకరమైన జీవితము మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. యాకోబు అవిను తన యొక్క అంతిమ యాత్రను ముగించుకునేటప్పుడు తన బిడ్డలకు దీవెనలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ సబ్బాతు ఏ సబ్బాత్ అని? ఆశీర్వాదముల సబ్బాతు. ఏ సబ్బాతు? ఆశీర్వాదముల సబ్బాతు. ఈ సబ్బాతుకి ఇవ్వబడిన పాఠంలో ఆదికాండం 47:28 నుండి 50వ అధ్యాయం వరకు మనం చూస్తే ఇందులో దీవెనలే మనకి కనబడతా ఉంటాయి. మొట్టమొదటి ఆశీర్వాదము ఎఫ్రాయిం మనష్షేలకు ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? ఎఫ్రాయిం మనష్షేలకు ఇవ్వబడింది. తండ్రి యొక్క సంకల్పం చొప్పునే ఈ ఆశీర్వాదాలు ఇవ్వబడుతున్నాయి. ఎవరి సంకల్పం కాదు. యోసేపు ఉద్దేశము ఎవరిని మొదటిగా దీవించాలనుకున్నాడు? మనస్సేను. కానీ ఎలోహిం వారు ఎవరిని దీవించాలనుకున్నారు? ఎఫ్రాయింని. ఎందుకు అనంటే ఎఫ్రాయిం మనస్సే మనస్సు కంటే మంచిది. ఇక్కడ మనస్సు గుర్తుపెట్టుకోండి. మనిషికి యొక్క ఆశీర్వాదాలు బుద్ధిని బట్టి వస్తాయంట. జాగ్రత్తగా గమనించాలి. మన బుద్ధి మంచిదైతే మనకు మంచి ఆశీర్వాదాలు పరమ తండ్రి ఇస్తారు. దావీదుని గురించి చూడండి. అతన్ని దీవించారు రాజుగా. ఎందుకంటే దావీదు ఏమై ఉన్నాడు అంటే సుబుద్ధి కలవాడని బైబిల్ చెప్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదాలు కావాలనుకుంటే సుబుద్ధి చాలా అవసరం. ఎందుకు ఎఫ్రాయిం కంటే మనస్సే కంటే ఎఫ్రాయింని ఎందుకు ఆశీర్వదిస్తున్నారో తెలుసా? ఎఫ్రాయిం మనసు చాలా మంచిది. మాటలు ఎందుకు ధ్యానిస్తున్నామో తెలుసా? మనం దీవించబడాలంటే మన హృదయం పరమ తండ్రికి ఇష్టంగా ఉండాలా. మన హృదయం పరమ తండ్రికి ఇష్టంగా ఉండాలంటే మన క్రియలు పరమ తండ్రికి ఇష్టంగా ఉండాలండి. అంతేగాని వాక్యం చదవడం, వాక్యం బోధించటం ఇది సరిపోదండి. ఈ ఆశీర్వాదకరమైన సబ్బాతులో మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే మన బుద్ధి అనేది మంచిదైతే తండ్రి మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. మరి రెండవదిగా ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చారంటే తన పిల్లలందరికీ ఇచ్చారు. రూబేను మొదలుపెట్టి అందరికీ ఏమిచ్చాడండి? ముందే ఎవరెవరికి ఇచ్చేశాడు? మనస్సే అబ్రహాములకి ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఈ యొక్క యాకోబు అవిను తన బిడ్డలను ఆశీర్వదిస్తున్నప్పుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించటం మనం చూస్తున్నాం. యోధాని గురించి చూస్తే యోధా ప్రియులారా రాజదండాన్ని పొందుకున్నాడు. ఎందుకు యోధా రాజదండాన్ని పొందుకున్నాడు అనేది మనం గమనించాలి. యోధాని ఎందుకు పరమ తండ్రి అంతగా ఆశీర్వదించారు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఈ యోధ అనేది ఒక ప్రవచనము. యోధలో నుండే రాజు వస్తాడు. అందుకనే యోధ యాకోబు కుటుంబానికి మొట్టమొదటిగా రాజుగా ఉన్నాడు. ప్రియులారా, అధికారం కలిగిన వాడు. మెస్సియా యోధాలో నుండే వస్తున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. మెస్సియా ఎవరిలో నుండి వస్తున్నాడు? యోధాలో నుండే వస్తున్నాడు. అందుకనే యోధా వంశములో నుండి మొట్టమొదటి రాజు ఎవరు? యోధా వంశములో నుండి మొదటి రాజు దావీదు. ఆ దావీదు వంశములో నుండే చివరిగా వచ్చిన రాజు ఎవరంటే మెస్సయ్య. పిలాతు అన్నాడు,
మెస్సయ్యని యూదుల రాజు అన్నాడు. యోసేపును గురించి మనం గమనిస్తే యోదా యోసేపు ఇద్దరు కలిసిపోయారు. యోసేపును గురించి చూస్తే అది ఫలవంతమైనటువంటి ద్రాక్షావల్లి. అలాగే పరలోకము భూమి యొక్క ఆశీర్వాదాలు అతని ద్వారా వచ్చాయి. అందుకనే యోసేపును దీవిస్తున్నప్పుడు ఆదికాండం 49వ అధ్యాయము 24వ వచనంలో యాకోబు కొలుసు పరాక్రమశాలి హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపడివాడును ఆయనే. యోసేపు ఎవరట? ఇజ్రాయేలుకు బండ, మేపడివాడు. అందుకనే మెస్సయ్య యోదా యోసేపులు కలిగి ఉన్నాడు. మెస్సియా బెన్ యోసేఫ్, మెస్సియా బెన్ దావీద్. అంటే యోసేపులాగా శ్రమలు పడ్డాడు మెస్సయ్య, దావీదులాగా రాజు అయ్యాడు మెస్సయ్య. హల్లెలూయా. అని నుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ యోసేపుకి ఏ దీవెనలు ఉన్నాయి? పైన దీవెనలు, భూమి మీద దీవెనలు. అందుకనే మెస్సయ్య తండ్రి చేత ఆకాశములో దీవించబడ్డాడు, పరలోకములో భూలోకికి వచ్చి భూలోకానికి కూడా ఆయన దీవెనకరంగా ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దీవెనకరంగా ఎలా ఉన్నాడు? అమ్మా వింటున్నారా? మెస్సయ్య కూడా ఎక్కడ ఉంటే అక్కడ ఎలా ఉన్నాడు? అందుకనే పరలోకానికి భూలోకానికి దీవెన ఎలాగా అనేది యోసేపులో మనం చూస్తూ ఉన్నాం. పరమ తండ్రికి స్తోత్రం. చాలా బాధపడ్డాడు కానీ నమ్మకంగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఎన్ని బాధలు పడినా నమ్మకాన్ని కోల్పోకూడదు ప్రియులారా. యోసేపు యూదాలను గురించి మనం చూసినట్లయితే యూదా అంటే అర్థము స్తుతి, అంగీకరించు, ఒప్పుకోవడం. యూదా అంటే నాయకత్వం. నాయకత్వానికి ఉండాల్సిన లక్షణం ఏంటో అనేది యోధాలో మనం చూడొచ్చు. మీలో ఎంతమంది నాయకులుగా ఉండాలనుకుంటున్నారు? పైవారుగా ఉండాలనుకుంటున్నారు? వారికి మీకు ఇచ్చే ఒక మంచి ఉపదేశం ఏంటంటే యోధాలాగా ఉండండి. నాయకులు ఎలా ఉండాలంటే యోధాలాగా ఉండాలి. నాయకుడికి తప్పు ఒప్పుకునే మనసు ఉండాలి. ఈరోజు నాయకులు తప్పును ఒప్పుకోకుండా తప్పును కప్పుకునేవారుగా ఉంటారు. అయితే యోధా తన తప్పును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, మార్పు నొందాడు. ఎలా అని మీరు అడిగితే యోసేపును అమ్మింది ఎవరు? యోసేపును దాసునుగా అమ్మింది ఎవరు? అదే యూదా బెన్యామీను కొరకు దాసుడవుతున్నాడు. ఎందుకు? తన తప్పును సరి చేసుకుంటున్నాడు. నేను ఒక తమ్ముణ్ణి అమ్మి నా తండ్రికి బాధ కలిగించాను, నా కుటుంబానికి బాధ కలిగించాను అని గుర్తెరిగిన వాడై మార్పు నొందిన హృదయం కావాలి. నాయకుడికి ఏముండాలి ప్రియులారా? యోధాకి ఏముంది? మార్పు నొందిన హృదయం ఉంది. తండ్రికి స్తోత్రం. తన తమ్ముడు కోసం దాసుడైపోయాడు. అది మార్పు కాదా? చెప్పండి. కానీ ఒక రాజు అవ్వాలంటే ముందు ఒక మనిషిగా విరిగి నలిగిపోవాలా. మెస్సయ్య ఈ ప్రపంచానికి రాజు అవ్వడానికి ఒక మనిషిగా, నరుడిగా, నలిగిన వాడుగా, విరిగిపోయిన వాడుగా అయిపోయాడు. యోధా కూడా అలా దీనంగా గొర్రె పిల్లగా మారిపోయాడు. ఒక సింహమైనటువంటి యోధా, ఒక యోధా గోత్రపు సింహమైన యోధా ఒక గొర్రె పిల్లలాగా యోసేపు దగ్గరికి సమీపిస్తున్నాడు. తన కుటుంబం కొరకు, తన తమ్ముడు కొరకు దీనుడైపోయాడు, సమర్పణ చేసుకుంటున్నాడు, దాసుడిగా తనను తాను అప్పగించుకుంటున్నాడు. దాన్నే విరిగి నలిగిన మనస్సు ఎలోహిం వారికి ఎంతో ఇష్టమైన బలి. యాకోబు కుటుంబంలో యూదా గొప్పవాడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికంటే, సహోదరులందరికంటే ఎక్కువగా దీవెనలు పొందుకున్నవాడు యోధా. ఆ యోధా ఎలాంటి వాడో చూసాం మనం. తప్పును ఒప్పుకునేటువంటి వాడు, మార్పు నొందినవాడు, సహోదరుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చిన వాడు, అలాగే విరిగి నలిగిపోయినవాడు. తండ్రి అతన్ని మరి గొప్ప వ్యక్తిగా దీవించాడండి. ఇది మీరు గమనిస్తే
ఇది యాకోబు ఆలోచనతో ఇచ్చిన దీవెనలు కాదు, పరమ తండ్రి ఆలోచన. హల్లెలూయా. కాబట్టి పరమ తండ్రి దృష్టిలో మనము ఇష్టలు కావాలి, అది మనకు ఆశీర్వాదాలకు దారితీస్తుంది. యోధా పశ్చాత్తాపడ్డాడు. రెండోది బాధ్యత అవసరం. యోధాలో ఏముంది? బాధ్యతగా ఉన్నాడండి. అసలు యాకోబు కుటుంబాన్ని చక్కదిద్దింది ఎవరు? యోధా అండి. ఎందుకంటే యోధా యోసేపును సమీపించకుండా, యోసేపు మనసు మార్చకుండా ఉన్నట్లయితే యాకోబు కుటుంబ పరిస్థితులు మరింతగా దిగజారిపోతాయి. అయితే యోధా బాధ్యత వహించి తన ముందుకెళ్ళాడు. అందుకనే మనం కుటుంబంలో కూడా బాధ్యత కలిగి ఉండాలి. భార్య బాధ్యత ఏంటి, భర్త బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటి, అది తెలుసుకోవాలా. అలాగే సంఘంలో కూడా సేవకుడు బాధ్యత ఏంటి, విశ్వాసుల బాధ్యత ఏంటి, ఇది తెలుసుకోవాలా. సమాజంలో తండ్రికి స్తోత్రం. ఆదికాండం 44:32 నుంచి, తన దాసుడైన నేను ఈ చిన్నవాడిని గుచ్చి నా తండ్రికి పూటబడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఉండునని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసుడుగా నుండొచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఇదంతా విన్న తర్వాత యోసేపు హృదయం కదిలిపోయింది. హల్లెలూయా. అందుకని ప్రియులారా, సమర్పణ చేసుకున్నాడు యోధా. మెస్సయ్య కూడా మన అందరి కొరకు కూడా బాధ్యత కలిగిన వానిగా మన అందరి కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. మనల్ని రక్షించడం కోసం, మనల్ని విడిపించడం కోసం బాధ్యత గలవానిగా ఆయన మన ముందున్నాడు ప్రియులారా. హల్లెలూయా. అందుకనే యోధాలో నుంచి ఎవరు వచ్చారు? మెస్సయ్య వచ్చారు. హల్లెలూయా. మనందరి పాపం ఎవరి మీద వేసుకున్నాడు మెస్సయ్య? మన పాప బాధలు ఆయన మీద వేసుకున్నాడండి. యోధా కూడా తన కుటుంబ బాధలన్నీ ఎవరి మీద వేసుకున్నాడు? తాను మోయడానికి సిద్ధపడ్డాడండి. కాబట్టి ప్రియులారా, మెస్సయ్య మన అందరి కొరకు కూడా ప్రాణం పెట్టాడు. అందుకనే పరమ తండ్రి చెప్తున్నారు, మెస్సయ్యను ముద్దు పెట్టుకోండి, నా కుమారుని ముద్దు పెట్టుకోండి అంటున్నాడు. కాబట్టి యోధా ప్రజల మధ్య నిలిచే నాయకుడు. తండ్రి యోధా మాటల మనిషి కాదు, క్రియల మనిషి. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, నోటితోనూ నాలుకతోనూ కాక క్రియలతో ప్రేమింతుమంటున్నాడు. హల్లెలూయా. యోధా తన సహోదరులను ఎలా ప్రేమించాడండి? క్రియలతో ప్రేమించాడు తండ్రికి. కనుక యాకోబు జీవితము ఎంత గొప్పగా ముగిసింది అనేది ఈ పాఠంలో మనం చూడొచ్చు. తన పిల్లలందరినీ చూసి ఏం చేస్తున్నాడండి? ఆనందిస్తున్నాడు ప్రియులారా. అదండి ధన్యకరమైన జీవితం అంటే. అది 128వ కీర్తన ఏం చెప్తుంది? 128వ కీర్తన 1వ వచనం చూడండి. ఎల్షదాయి వారి యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు. యాకోబు ధన్యుడైపోయాడు, అందుకనే ధన్యజీవి అంటారు. చాలామంది ఏమంటారండి? ధన్యజీవి. ధన్య జీవితము, జన్మ ధన్యమైపోయింది అంటారు. యాకోబు జన్మ ధన్యమైపోయింది. అలాగే మన అందరి జీవితాలు ధన్యకరమైన జీవితాలు కావాలా? మనం జీవించే ఈ జీవితము ధన్యకరమైన జీవితం కావాలి. యాకోబు తన పిల్లలందరినీ దీవిస్తున్నప్పుడు తన పిల్లలు తన చుట్టూ ఉన్నారు. యాకోబు ప్రశాంతమైన మరణాన్ని పొందుతున్నాడు. అందుకనే ప్రియులారా, బిలాము అన్నాడు, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు వచ్చునుగాక అన్నాడు. అంటే యాకోబు మరణము ప్రియులారా మరణములో కూడా జీవిస్తూనే ఉన్నాడు. తండ్రికి స్తోత్రం. ప్రశాంతమైన మరణము. ఏ మరణము? పిల్లలందరూ తన చుట్టూ ఉన్నారు. చూశారు కదా, అందరు ఎక్కడున్నారు? తన చుట్టూ ఉన్నారు. తన చుట్టూ ఉన్నారు. ఒకరు కూడా తప్పిపోయి లేరు. ఒక్కరు కూడా తప్పిపోయి లేరు. అందులో ఒకడు తప్పిపోయినా యాకోబు సంతోషంగా జీవించలేడు, సంతోషంగా మరణించలేడు. అందుకనే యాకోబు జీవితం, దాన్నే వయేకి అన్నాం మనం. దాన్నే వయేకి అన్నారు. అతడు జీవించెను. ఎలా?
సంతోషంగా సమాధానంగా పరమ తండ్రిలో తన కుటుంబంతో అలాంటి జీవితాన్ని అలాంటి కుటుంబాలు కట్టుకోవాలి. జీవితము కష్టాలతో ప్రారంభం అవ్వచ్చు, ఆ కష్టాలు ముగిసిపోయే రోజు అంటూ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలా. యాకోబులాగా మనం అందరం కూడా. అంతేగాని నా జీవితం ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. హల్లెలూయా. యాకోబు లక్ష్యం పూర్తయిపోయింది. అతని అంతిమ యాత్ర ఎంత గొప్పగా ఉందంటే, ఐగుప్తు పెద్దలందరూ కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారండి. ఐగుప్తు నుండి కానాను వరకు ఈ అంతిమ యాత్ర ఎలా సాగిందంటే, జన సమూహము చూసారా. దీన్నే అనేక మందిని సంపాదించుకోవడం అంటే. మనం చాలామంది డబ్బులు సంపాదించుకోవడంలో బిజీ అయిపోయారు, కానీ అనేక మందిని సంపాదించుకోవాలి. మనం అంతా కూడా సంఘముగా మనం అనేక మంది సహోదరులను సంపాదించుకోవాలా. ఈ సమాజంలో అనేక మందిని అభిమానులుగా సంపాదించుకోవాలా. ఇటువంటి జీవితాన్ని యాకోబు జీవించాడు. అందుకనే వయేకి అనే పాఠము ఇంత గొప్ప పాఠము. యాకోబు జీవితం ఎంత గొప్ప పాఠము. తండ్రికి స్తోత్రం. అతను తన పితరుల దగ్గరికి చేరుకున్నాడండి. తన పితరుల దగ్గరికి చేరుకున్నాడు. కాబట్టి యాకోబు యొక్క అంతిమం జీవితం, యాకోబు యొక్క ముగింపు చాలా లోతుగా మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. ప్రియులారా, మనము ఈ జీవితాన్ని నమ్మకంతో ముగించుకోవాలి. తండ్రికి స్తోత్రం. యాకోబు జీవితం మనకి ఏమి నేర్పిస్తుంది? ఈ జీవితాన్ని నమ్మకంగా ముగించుకోవాలి. రెండవది, రాబోయే తరాలకు మనం ఆశీర్వాదాలు ఇవ్వాలి. యాకోబు తన పిల్లలకి ఏమిచ్చి వెళ్ళాడు? మనం కూడా ఇవ్వాలి. మనం ఎప్పుడు ఇవ్వగలం? నీతిమంతులుగా మనం బ్రతకగలిగితే యాకోబులా. అలాగే మనం భావోద్వేగాలతో మాట్లాడకూడదు. మనము విధి గురించి మాట్లాడాలి. దేని గురించి? విధులు చెప్పాలి. యాకోబు తన అంతిమ యాత్రకు ముగించుకునే టైం వచ్చేటప్పటికి కుమారులందరికీ విధులు చెప్తున్నాడు. నాయనా, నా కుమారులారా, మీరు 12 మంది కూడా 12 విధులు కలిగి ఉండాలి. అందరూ నేను ఒకటే పని చేస్తాను కాదు. ఇప్పుడు చూడండి, చాలామంది అందరూ ఒకటే చేస్తానంటారండి. కొన్ని వదిలేస్తారు, కొన్ని బాధ్యతలు వదిలేస్తారు. ఇంట్లో మేము ఇల్లు తొడమని అందరూ అన్నారండి, ఏమవుతుంది? అంటే దానికి ఒక బాధ్యత వహించేవాడు ఉండాలా వద్దా? అందరూ రాజులైపోతే, అందరూ బోధకులైపోతే, అందరూ ఒకటే చేస్తే మిగతా పనులు ఎవరు చేస్తారు? అందుకనే గమనించాలి ప్రియులారా. యాకోబు తన అంతిమంగా ప్రియులారా తన జీవితాన్ని నమ్మకంగా ముగించుకుంటున్నాడు. తన పిల్లలకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అలాగే తన పిల్లలకు విధుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే చివరన తన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాడు. తండ్రికి స్తోత్రం. ఎలోహిం వారితో తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. మనం కూడా ఎలోహిం వారితో మన యొక్క నిబంధన నిలబెట్టుకోవాలి. సున్నతి పొందిన ప్రతివారు, బాప్తిజం పొందిన ప్రతివారు కూడా నిబంధన నిలబెట్టుకోవాలి. ఆయనతో మనం ఏ వాగ్దానం చేసామో అది నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. అది యాకోబు నిలబెట్టుకున్నాడు ప్రియులారా. కాబట్టి నిజమైన జీవితం వారసత్వం ద్వారానే కొనసాగుతుంది. చెప్పండి, వారసత్వం. ఏ వారసత్వం అంటే నీతిమంతుల వారసత్వంగానే మనం జీవిస్తే అదే వారసత్వంలో మనం జీవించాలి. అబ్రహాం వారసత్వంలో ఇస్సాకు జీవించాడు. ఇస్సాకు వారసత్వంలో యాకోబు జీవించాడు. యాకోబు వారసత్వంలో తన పిల్లలందరూ జీవించారు. మనం కూడా అదే వారసత్వపు జీవితాన్ని జీవించగలిగితే ఆశీర్వాదాలు మనకి కూడా వచ్చి తీరుతాయి. పరమ తండ్రి ఇచ్చి తీరుతారు. హల్లెలూయా. యాకోబు జీవితం ఎలా ముగిసిందంటే ప్రియులారా, ఆశీర్వాదాలతో ముగించింది. ఇశ్రాయేలు గమ్యము ప్రారంభము అయింది. ఎలా అంటే ఐగుప్తు దేశంలోనికి అతడు వృద్ధుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? వృద్ధుడిగా వచ్చాడు. కానీ అతడు ఒక ప్రవక్తగా, దేశాలకు తండ్రిగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. బారుక్ హషేమ్. ఎలాగొచ్చాడు ఐగుప్తుకి? ఒక వృద్ధుడిగా, ఒక బలహీనుడిగా వచ్చాడు. అయితే ఒక ప్రవక్తగా
అనేక దేశాలకు తండ్రిగా అతడు లోకాన్ని విడిచిపెట్టాడు. అందుకనే యాకోబు చనిపోతే ఐగుప్తీయులు 70 రోజులు ఏడ్చారంటే, అంటే మా తండ్రి పోయాడు, యాకోబు అనే తండ్రిని కోల్పోయాము అని వాళ్ళు ఏడ్చారండి. యాకోబును వారు తండ్రిగా స్వీకరించారు ప్రియులారా. కాబట్టి మనం కూడా ఈ వయకి ధన్యకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారా? లేదా మీరు ఏ జీవితం జీవించాలనుకుంటున్నారు? తండ్రి మనల్ని ధన్యకరమైన జీవితాలుగా జీవిస్తే ఆశీర్వాదాలు అవే వస్తాయి. అవి ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి పోతాయండి? ఆయన చేతిలో ఉన్నాయి ఆశీర్వాదాలు. కాబట్టి మనం ఆయనకి ఇష్టమైతే ఆయన మనల్ని ఖచ్చితంగా దీవించి తీరుతారు. అలాగనే యాకోబు అవిను వారి కుటుంబాన్ని దీవించిన ఆ పరమ తండ్రి మనల్ని కూడా యాకోబు కుటుంబంలో చేర్చి మనల్ని కూడా ఒక్కటిగా, యాకోబు కుటుంబం ఎంతమందిగా ఉన్నారు? అందరూ ఒకటయ్యారు. అలాగే సంఘములో ఒకటిగా ఉండండి, కుటుంబంలో ఒకటిగా ఉండండి, సమాజములో ఒకటిగా ఉండటం నేర్పించండి. తప్పకుండా తండ్రి ఆశీర్వదిస్తారు. పరమ తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. షాలోమ్.